అయోధ్యలో అద్భుతం జరిగింది. బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం మరో ప్రపంచంలోకి లాక్కెళ్లింది భక్తులను. అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడికి ఆ సూర్య భగవానుడే తిలకం దిద్దాడు. కొద్ది క్షణాలు మాత్రమే ఆవిష్కృతమైన ఈ అద్భుత సమయంలో దగదగా మెరిసిపోతున్న రామయ్య దివ్యమంగళ రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. సూర్య భగవానుడు దిద్దిన తిలకం చూసి భక్తకోటి పులకించిపోయింది. ఈ సుందర దృశ్యాన్ని చూసి ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. అసోంలో ఎన్నికల ప్రచారానికి హాజరైన మోదీ అయోధ్యలో అద్భుత ఘట్టాన్ని నేరుగా చూడలేకపోయారు. ఎన్నికల షెడ్యూల్లో బిజీగా ఉన్న తిరుగు ప్రయాణంలో తన ప్రత్యేక హెలికాప్టర్లో అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు మోదీ. ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో బాలరాముడిపై సూర్యకిరణ తిలకాన్ని చూసి మురిసిపోయారు. ఆ సమయంలో ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. తన చేతిని హృదయంపై ఉంచి కాళ్లకు ఉన్న బూట్లను తీసి పక్కన పెట్టి బాలరాముణ్ణి మనసా వాచా కర్మణా స్మరిస్తూ కొన్ని క్షణాలు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు మోదీ. యావత్ ప్రపంచం ఈ మహాద్భుతమైన ఘట్టాన్ని వీక్షించడం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోందని, ఈ సుందర ఘట్టంలో నేరుగా పాల్గొనే ఛాన్స్ లేకపోయినా సోషల్ మీడియాలో లైవ్ లో చూడడం ఆనందంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. సూర్య తిలకం వికసిత భారతం తీసుకునే ప్రతి సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు మోదీ.